మంచిదండి. తల్ల ఉంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని వాక్య సహాయాన్ని కోరుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహాపరిశుద్ధుడైన ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి ఈ ఉదయకాలమన్నా మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. తండ్రి, ఉదయకాలంలోనే మీ సన్నిధిని కూడి ఉండి మీ వాక్కులు విని మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి స్తుతించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మా ప్రభువారి యొక్క మరణ సమాధి పునరుద్ధాన కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకొని ఈ వారం తదనంతరం మేము బ్రతకాల్సిందిగా మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేమందరం కూడా కూడుకొని ఉండగా మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఎటువంటి అనారోగ్యాలు ఏమీ రాకుండా మమ్మల్ని కాపాడారు. వచ్చినప్పటికీ వాటిలో తోడుగా ఉంటూ మీరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిన రీతిని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాయన. ఉదయకాలంలో మేము మాటలు చెప్పడానికి సిద్ధపడి ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీరు మా యందు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తితో, బలముతో ఏ బిడ్డకి ఏ వాక్యము కావాలో, ఏ హృదయానికి ఏ విత్తనం కావాలో అటువంటి విత్తనాలను మీ వాక్య సందేశం ద్వారా అందించే కృపను మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, కుడికి ఎడమకి తొట్టిల్లక, నా సొంత మాటలను ఏమీ ఆలోచించక, నా సొంత బుద్ధిని జ్ఞానాన్ని ఏమీ ఆధారం చేసుకొనక, కేవలం మీరు అనుగ్రహించిన ఆత్మ మీద ఆధారపడి మీ ప్రజలకు మీ వాక్యాన్ని బోధించే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని కోరుకుంటూ, అదేవిధంగా వెంటనే మీ పిల్లలు వాటిని కేవలం విడిచిపెట్టకుండా హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారంగా బ్రతకడానికి మా అందరికీ కూడా ఒక సానుకూలమైన వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేయమని కోరుకుంటూ, మీ ప్రియ కుమారుడును మా అందరి ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ఉదయపూర్వకమైన వందనాలు. ఒక మంచి వర్తమానం మనం నేర్చుకుందాం. ఈ అరగంట సమయంలో ఒక వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను నేను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు చదివి సహాయం చేయండి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదాము. చాలండి. మనం చదువుకునే వాక్యం యోహాను గారు రాస్తున్నారు. ఏం రాస్తున్నారంటే, చిన్నపిల్లలారా అని సంబోధిస్తూ ఎలా ప్రేమించాలంట? మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము. మనిషికుండే ఏ ఫీలింగ్స్ అయినా చూపించాలనుకోండి, వాటికి క్రియలు కావాలన్నమాట. ఏ క్రియ లేకుండా మనిషి ఏ ఫీలింగ్ని కూడా చూపించలేడు. భక్తిని చూపించాలంటే ఒక క్రియ ఉండాలి. కోపాన్ని చూపించాలన్నా ఒక క్రియ ఉండాలి. కోపం రాగానే ఏం చేస్తారు? పక్కనున్న వస్తువును, చేతిలో ఉన్న ఫోన్ను ఏం చేస్తారు? పగల కొడతారు. అంటే ప్రతిదానికి క్రియ ఉండిద్ది. విశ్వాసానికి కూడా ఏముండిద్ది? క్రియలు ఉండిద్ది. మనం చదువుకున్నాం, క్రియలు లేని విశ్వాసం మృతం. మృతం అని మనం చాలాసార్లు చదువుకున్నాం. అంటే మనిషికుండే ఏ ఫీలింగ్నైనా చూపించాలి అంటే క్రియ అనేది ఉండాలి. అలాగే ప్రేమను కూడా ఎలా చూపించాలంట? క్రియతోనూ చూపించాలి. ఎలా చూపించాలి? ప్రేమని 4 రకాలుగా చూపిస్తారు. మాటతోనూ, నాలుగుతోనూ, క్రియతోనూ, సత్యముతోనూ. ఇలా 4 ఉంటాయి అన్నమాట. అయితే ఆ మొదటి 2 జోలికి మనం వెళ్ళకూడదు. మాటతోనూ నాలుగుతోనూ మనం ప్రేమించేవారిగా ఉండకూడదు. ఎలా ప్రేమించాలి? క్రియతోనూ సత్యంతోనూ. అవును, మాటతోనూ నాలుగుతోనూ ప్రేమించడం అంటే, మాటతోనూ నాలుగుతోనూ ప్రేమించడం అంటే ఏం చేయాలి? ఎలా ఉంటుంది అది? వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? మాటతో ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు? ఈరోజు నేను మీకు కొందరిని చూపిస్తాను. వీళ్ళని చూసిన తర్వాత మాటతో ప్రేమించే వాళ్ళు ఇలా ఉంటారా, నాలుగుతో ప్రేమించే వాళ్ళు ఇలా ఉంటారని అర్థమైపోయింది. మీకు తెలిసిపోయిద్ది. ఈ వర్తమానం అయిపోయిన తర్వాత సంఘంలో ఎవరో క్రియతో ప్రేమించే వాళ్ళు ఉంటారు, సత్యంతో ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఇదే సంఘంలో ఎవరు కేవలం మాటతోనే నాలుగుతోనే ప్రేమించే వాళ్ళు ఉంటారని మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఈ ప్రేమ దొంగ ప్రేమ, ఈ ప్రేమ నిజమైన ప్రేమ అని తెలిసిపోయింది. కాబట్టి అందరూ తెలుసుకోవాలని ఉందా? చుట్టుపక్కల ఉన్న ఎలా ప్రేమిస్తున్నారో చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదివి సహాయం చేయండి. చదవండి. 16 చదవండి. మీలో అంటే ఎవరక్కడ? ఈ పత్రిక ఎవరు రాస్తున్నాడు? ఆయనకి సంఘానికి రాస్తున్నారు. సంఘంలో ఎవడైనను చదవండి. మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి,
తృప్తి పొందుడని చెప్పిన ఎడల చాలు. ఏంటంట, సంఘంలో ఎవరికైనా శరీరానికి కావాల్సిన వాటిని ఇవ్వకుండా, ఇప్పుడు ఉదాహరణకి చలితో ఉన్నాడు అంటే వాడి ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా? బట్టలు ఉన్నాయా లేవా? లేవు. చలితో ఉన్నాడు అనమాట. ఇప్పుడు చలితో ఉన్న వ్యక్తికి మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి వాక్యం తెలుసు కాబట్టి ఆ వ్యక్తి మనం ఏమివ్వాలి? బట్టలు ఇవ్వాలన్నమాట. ఇగో ఈ గుడ్డలు తడుక్కో అయ్యా అని ఇవ్వాలి. అలా కాకుండా చలి కాచుకో అన్నాం అనుకోండి, అది కరెక్టా? ఆహారం లేకుండా కొంతమంది వచ్చారు, మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఆహారం ఇవ్వాలి. కానీ మనమేమంటాం తెలుసా? నీకు ఆహారం వచ్చేలాగా నేను ప్రార్థన చేస్తాను అంటాం. ఆహారం వచ్చేలాగా ప్రార్థన కాదు చేయాల్సింది, ఆ వ్యక్తికి ఏమి ఇవ్వాలి? ఆహారాన్ని ఇవ్వాలి. బట్టలు లేకుండా వస్తే బట్టలు ఇవ్వాలి. దాహంతో వస్తే దాహాన్ని తీర్చాలి. శరీరానికి కావాల్సినవి కొన్ని ఉంటాయి. ఎవరికి? సంఘంలో ఉన్న వాటికి. ఆత్మకి కావాల్సినవి కాదు, శరీరానికి బట్టలు కావాలి, ఉండటానికి నివాసం కావాలి, తినటానికి తిండి కావాలి. ఇవేనా 3 కావాల్సింది శరీరానికి? ఈ మూడిటిని పక్క సహోదరుడు మరో సహోదరుడికి ఇవ్వకుండా ప్రేమించానని చెప్పుకున్నాడు అనుకోండి, ఆ ప్రేమ ఏ ప్రేమ? మాటతోనూ నాలుకతోనూ ప్రేమించే ప్రేమ. సంఘంలో ఎవరికి ఏమీ ఖర్చు పెట్టకుండా, సంఘంలో ఎంతోమంది విధవరాండ్రులు ఉంటారు, వాళ్ళ గురించి మనకి ఎప్పుడు పట్టింపు ఉండదు. సంఘంలో ఎంతోమంది ఇబ్బందితో ఉంటారు, వాళ్ళ గురించి అసలు మనం పట్టించుకోం. అనారోగ్యానికి గురయ్యో హాస్పిటల్లో పడిపోతూ ఉంటారు. కనీసం పరామర్శించాలన్న ఆలోచన కూడా రాదు. ఫోన్లు అయితే 100 సార్లు చేసి కనుక్కుంటూ ఉంటాం. ప్రయోజనం అది? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మన పరామర్శ ఎలా ఉండాలి? మాటతోనూ నాలుగుతోనూ కాదు, క్రియతోనూ సత్యంతోనూ ఉండాలి. కాబట్టి శరీరానికి కావాల్సిన వాటిని ఏమీ ఇవ్వకుండా నేను నిన్ను ప్రేమించా, వాణ్ణి ప్రేమించా అని చెప్పుకుంటూ తిరిగామనుకోండి, ఆ ప్రేమ సరైన ప్రేమ కాదు. అది మాటతోనూ నాలుగుతోనూ ప్రేమించడం అన్నమాట. ఇంకొక వచనం చూపిస్తా చూడండి. యోహాను గారు రాసిన పత్రిక, ఇందా చదువుకున్న వచనమే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదివి సహాయం చేయండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడై, అంటే ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి అంటే, ఈ లోకం అంటే మనం బ్రతుకుతున్న లోకం, జీవన ఉపాధి అంటే జీవించడానికి ఒక ఉపాధి, అదే ఉద్యోగం అన్నమాట. ఈ లోకంలో ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకునే నువ్వు అని మీతోనే మాట్లాడుతున్నాడు వాక్యం. చదవండి. తన సహోదరునికి లేమి కలుగుట, సహోదరుడికి ఏం కలిగిందంట? లేమంటే ఇబ్బంది అన్నమాట. ఈరోజు సహోదరుడికి డబ్బులు ఉన్నాయి, కుటుంబాన్ని బాగా కొనసాగించుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు. ఎవరికో ఒకరికి ఏదో ఒక సమయంలో కుటుంబంలో ఏమైద్ది? ఇబ్బంది ఏర్పడిద్దిగా, డబ్బు అనేది అవసరమైద్దిగా. అనారోగ్యం ఏదైనా రానివ్వండి, సహోదరునికి లేమి కలుగుట చూచి, చదవండి, అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ. అబ్బా, ఎవరికైనా సంఘంలో ఇబ్బంది అయిపోతే మనం చేసి కనుక్కుంటాం తప్ప వాళ్ళకి ఏ ఇబ్బంది ఉంది, ఆ సహోదరుడికి ఏ లేమి ఉంది, నాకు వచ్చే రూపాయిలోనే మేము ధనవంతులం కాదుగా అండి. ఇప్పుడు చాలామంది చెప్పే డైలాగ్ ఏంటంటే, సంఘంలో వేరే వాళ్ళకి సహాయం చేయండి అంటే మాకు అన్ని డబ్బులు లేవు, మేమే పొద్దున వెళ్తే సాయంత్రానికి వస్తాం, మాకే రోజు గడవదు, అట్లా మనం చెప్పుకుంటామనే మనం దేవుడికి దొరుకుతామని చెప్పి ఆ మాట అన్నాడు. మీరు ధనవంతులు అని అనలా, మీలో ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉందా? ఇక్కడికున్న కూర్చున్న ప్రతి పురుషులకి ఉద్యోగం ఉంది, ముసలోళ్ళని తీసేయండిలే, నాతో పాటు కలిపి ప్రతి ఒక్కరూ పని చేసుకునే వాళ్ళమే. ప్రతి ఒక్కరూ పని చేసుకునే వారై ఉండి సహోదరుకి లేమి కలుగుడు చూచి జేబులో రూపాయి తీయకుండా ప్రేమతో బాగా వెల్లరించి మాట్లాడావనుకో, వాళ్ళు ఏమి లేదంట, ప్రేమ లేదంట. కానీ నోట్లో ఏముండిద్ది? ప్రేమే ఉండిద్ది. ప్రేమ కారిపోయిద్ది నోట్లో నుండి, నాలుగు మీద ప్రేమే ఉండిద్ది. కానీ ఆ వ్యక్తి నిజంగా ప్రేమించేవాడు కాడు అని బైబిల్ చెబుతుంది. చూసారా? మనం వాక్యపు వెలుగులో ఒక మనిషిని చూసామనుకోండి, మనిషి ఇలా దొరికిపోతాడు. పైకేముంది? 100 మాటలు చెప్పచ్చు, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానంటే అని నోరు కారిపోయేలాగా ప్రేమని వెళ్ళవించట్లు. దానివల్ల ప్రయోజనం లేదు. అది మాటతోనూ నాలుగుతోనూ ప్రేమించడం, అది సరిగ్గా ప్రేమించడం కానే కాదు, అది వాక్యానుసారం కాదు. సహోదరుడికి లేమి కలిగింది, మనం సహాయం చేయాలి. శరీరానికి కావాల్సిన ఇవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు ఖర్చు పెట్టాలా లేదా? నీకోసం ప్రార్థన చేస్తా అన్నాను అనుకో, ఎంత ఖర్చు అయ్యిద్ది? ఖర్చు ఏమవదు. నీకోసం వచ్చి వాక్యం చదువుతానంటే ఎంత ఖర్చు అయ్యిద్ది? ఖర్చు ఏమవదు. కానీ శరీరానికి కావాల్సిన ఇవ్వాలనుకోండి, ఖర్చు అయ్యిద్ది. అది మన జేబులో నుంచే తీసేవాలి. జేబులో రూపాయి ఖర్చు పెట్టకుండా
వేరే వాడికి ఏమాత్రము సహాయం చేయకుండా నేను ప్రేమిస్తున్నానని మీరు చెప్పుకుంటే మీది దొంగ ప్రేమ. మీరు నా ప్రేమను గుర్తెరిగిన వారు కారు, నా బలలో మీరు చేతులు వేయడానికి అర్హులు కారు అని నిర్మోహమాటంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మాటతో నాలుగుతో ప్రేమించడం నాకెందుకయ్యా, నాకు ఎలా కావాలి? క్రియతో ప్రేమించే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఉన్నారా అని బైబిల్ చూస్తుంది. మనందరికీ బాగా తెలుసు మంచి సమరయుని ఉపమానం. మంచి సమరయుని ఉపమానం తెలుసు కదా. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడంట. వెళ్తున్నప్పుడు ఎవరి చేతిలో దొరికాడు? దొంగల చేతిలోకి దొరికాడు. దొంగలు ఆ వ్యక్తిని బాగా కొట్టేసి రక్తం వచ్చేలాగా పక్కన పడేశారంట. ఇప్పుడు రక్తపు మడుగుల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి ఫస్ట్ ఎవరు వచ్చారు? యాజకుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? అక్కడ చూసి అయ్యయ్యో ఎంత రక్తం కారుతుందో పాపం, ఎలా కొట్టారో ఈయన్ని, అయ్యా నీ గురించి నేను ప్రార్థన చేస్తా అని వెళ్ళిపోయాడు. ఎవరు? యాజకుడు. రెండో వ్యక్తి వచ్చాడు, లేవీయుడు. ఆడు కూడా అంతే, అలాగే చూశాడు. అయ్యో దెబ్బలు బాగా తగిలినయే, ఏం చేసావు నువ్వు? ఏమి చేయకుండా నేను కొట్టరే, నువ్వేదో చేస్తేనే కొడతారు అన్న డైలాగులు 4 కొట్టి వాడిని పట్టుకోని కూడా పట్టుకోవాలా, దూరం నుంచి వెళ్ళిపోయాడు. యాజకుడు వెళ్ళిపోయాడు, లేవీయుడు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అక్కడికి ఎవరు వచ్చారు? మంచి సమరయుడు వచ్చాడు. ఏ సమరయుడు? సమరయులందరూ మంచి కాదు, ఆ సమరయుడే మంచోడు. మంచి సమరయుడు వచ్చాడు అనమాట. వచ్చి ఏం చేశాడండి ఆ వ్యక్తి? వచ్చి ఏం చేశాడు చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 33వ వచనం అనుకుంటా, చదివి సాయం చేయండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి, ఏంటి ముందు వచ్చాడు, తర్వాత చూశాడు. రక్తం మడుగులతో వ్యక్తిని చూడంగానే మనసులో ఏం పుట్టింది ఈ వ్యక్తికి? ఒక నిజంగా ప్రేమించేవాడికి మనసులో ఏం పుట్టాలి? జాలి పుట్టాలి. జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి పరామర్శించడం అంటే అది డైలాగు. హాస్పిటల్కి వెళ్ళిపోయి లేకపోతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు, ఎందుకంటే పాస్టర్ గారు అడుగుతారు కదా. హాస్పిటల్కి ఎవరైనా అనారోగ్యంతో రాలేదనుకోండి, వాళ్ళని మనం పరామర్శించకపోతే అప్పుడు పాస్టర్ గారు అడుగుతారయ్యా. అందుకే ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా, పొద్దున బిల్ల, సాయంత్రం బిల్ల, ఆ రాత్రికి బిల్ల వేసుకో. ఫోన్ పెట్టేస్తే పరామర్శ కాదు. అది నువ్వు పరామర్శ అనుకుంటున్నావేమో, బైబిల్ పరామర్శ అది కాదు. జాలి పడాలి, దగ్గరికి వెళ్ళాలి, ఆ వ్యక్తిని పట్టుకోవాలి, గాయాలు కట్టాలి, నూనెయు ద్రాక్షరసనం పోసి గాయాలు కట్టి పూటకోళ్ళ వాణి. పూటకోళ్ళు వాడు అంటే ఎవరు తెలుసా? ఒక పూటకి కష్టపడి డబ్బు తెచ్చుకునేవాడు. ఆడి దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఇదిగో ఈ మనిషిని చూసుకో, నాకు పని ఉంది, వెళ్ళి వస్తానని చెప్పి మళ్ళీ వచ్చి ఏం చేశాడు తెలుసా? కింద వచ్చిన చదవండి. మరనాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి ఇతన్ని డబ్బులు ఎందుకు ఇచ్చాడు? పరామర్శించాలంటే నోటి మాటతో చెప్పచ్చుగా. పరామర్శించడం అంటే డబ్బు ఇవ్వటం. ఆ వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, ఆ రోగాన్ని సరి చేసుకుంటాడో లేదో, దెబ్బలు తగిలి ఉన్నాడు, వాడికి యాక్సిడెంట్ జరిగింది, కుటుంబం నడిచిద్దా? 4-5 రోజులు పని చేసుకోవడానికి వెళ్ళగలడా? అరే వెళ్ళలేని ఆ వ్యక్తికి ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి, పరామర్శించి ఏదో ఒక సహాయం చేయాలి. జేబులో రూపాయి ఖర్చు పెట్టకుండా నేను పరామర్శించాను చెప్పుకుంటే చాలామంది అండి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చేతిలో ఏమీ తీసుకెళ్ళరు. అసలు ఎంత రాంగో తెలుసా అది మీకు? అసలు పరామర్శించడం అంటే ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. బైబిల్ చెప్పే డెఫినేషన్ అదే. నువ్వు వెళ్ళపోయినా పర్లా, నువ్వు వెళ్ళావనుకో ఏం తీసుకెళ్ళాలి? చేత్తో ఏదో ఒకటి తీసుకెళ్ళు. మిమ్మల్ని నేను ఖరీదైనయే తీసుకెళ్ళమనట్లా, ఏదో ఒక వస్తువు, ఏదో ఒక ఫ్రూట్, ఏదో ఒకటి చేతిలో తీసుకెళ్ళే వ్యక్తి పరామర్శించాలి. అది పరామర్శించడం అంటే. అది క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించడం అంటే. నువ్వు బాగున్నావా 100 సార్లు అడిగితాడు, బాగుంటాడా? ఇల్లు కడుతుందా 10 సార్లు అడిగితే ఇల్లు గడిచిద్దా? లేదు. వాడికి దెబ్బ తగిలినప్పుడు జేబులోంచి రూపాయి ఇవ్వాలి, అప్పుడు ఆ కుటుంబం ఇల్లు గడిచిద్ది. ఆడది బయటికి వెళ్ళి పని చేయలేదు కదా, ఇంటి యజమానికి దెబ్బ తగిలింది కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, ఏ రూపాయి తీయకుండా ఎలా ప్రేమిస్తామండి? ఎందుకు డబ్బులు ఇవ్వమంటాను అనుకున్నాడు ప్రభు? మన డబ్బులు ఆశించి కాదు, జేబులో ఉన్న రూపాయి ఎదుటోడు కోసం ఖర్చు చేయాలన్న మనస్సు మనకి లేదనుకోండి, వెనకాల ఉన్న హృదయాన్ని ప్రభుకి ఏమిస్తాం? నువ్వు జేబులో రూపాయే తీయలేవు, జేబు వెనకాల ఉన్న హృదయంలోని పాపాన్ని దేవుడికి ఇవ్వగలవా? నువ్వు ఇవ్వలేవు, మనం ఇవ్వలేము. అందుకే డబ్బును ఖర్చు పెట్టమంటున్నాడు. డబ్బు బాగా ఘోరం, డబ్బును పడేసిద్ది మనిషిని. డబ్బు మీ దగ్గర ఉండకూడదు, డబ్బును మీరు ప్రేమించకూడదు. అందుకే డబ్బు వద్దయ్యా, నువ్వు ఇచ్చే మనసు పెట్టుకో, పక్కనోడికి ఇవ్వడం చూసుకో. వాడు మన రక్త సంబంధి కాదే, మన బావ బామ్మర్ది, మన కన్నతండ్రి కాదే, సంఘంలో పరిచయం.
యేసుక్రీస్తు వారి రక్తంలో సహదాసులుగా కొనబడ్డాం. వాణ్ణి కూడా నీ కుటుంబ సభ్యుడిగా భావించి మా అన్నకి జరిగింది, నా కుటుంబంలోని సభ్యుడికి జరిగింది అని నీలో ప్రేమ కలిగి నువ్వు ప్రేమతో ఆ వ్యక్తికి ఇస్తావేమో, క్రియ చూపిస్తావేమో అని ఆలోచిస్తున్నాడు దేవుడు. నువ్వు అదేమీ చేయకుండా బయట వాళ్ళకి ఇవ్వవు, సరే అది పక్కన పెట్టు, సంఘంలో వాళ్ళకి ఇవ్వవా? ఇక సంఘంలో ఏ ప్రేమ అర్థమైంది నీకు? ఎందుకు ఆ రక్తంలో చేతులు వేయటం, ఆ శరీరంలో చేతులు వేయడం ఎందుకు? ప్రభువు నమ్ముకున్నాం అని చెప్పుకోవడం ఎందుకు? ఆ దిక్కుమాలిన బతుకు కోసం ప్రభువుని నమ్ముకోవడం ఎందుకండి? బయటికి వెళ్ళే బతకచ్చుగా. ఆ మాత్రం దానికి ప్రభువుని నమ్ముకోవడం ఎందుకు? నిక్కచ్చిగా బతికేళ్ళకైతే ప్రభువుని నమ్ముకోవాలి, లేకపోతే ఇడిచిపెట్టేయడమే. శుభ్రంగా లోకంలో బతకండి, చక్కగా బతకచ్చు. ప్రభు కోసం ఏదో వేలు ఇవ్వాల్సిన పని లేదు. మాటతో ప్రేమించడం వద్దు, నాలుగుతో ప్రేమించడం వద్దు. అవన్నీ ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు చేస్తారు. వాళ్ళు కూడా అంతే, వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు. ప్రధాన యాజకులు మనసు ఎలా ఉండిద్దో తెలుసా? వాళ్ళ తల్లిని పోషించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రధాన యాజకులదే. కానీ వాళ్ళ తల్లిని పోషించరు. నెల మొత్తం కష్టపడ్డారనుకోండి, ఒక 10-20 వచ్చినాయి. తల్లికి ఎంతో కొంత ఇవ్వాలిగా. తల్లికి ఏమాత్రం ఇవ్వకుండా తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు డబ్బులు ఇవ్వాలి కదా, ఈ డబ్బులు నేను దేవుడికి ఇచ్చానని చెబుతారు వాళ్ళు. దాన్నే కొర్బా అంటారు. ఏంటి? కొర్బా అంటారు. పాత నిబంధనలో చూపిస్తాను మీకు. మార్కు సువార్త 7వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. మంచి విషయం ఉండిద్ది అక్కడ. నీ తల్లిదండ్రుల్ని ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలననియు. ఏంటంట అండి? తండ్రిని తల్లిని కొడితే ఏం చేయాలంటే ధర్మశాస్త్రం ప్రకారం ఏమంటే మరణశిక్ష. ఈరోజు ఎంతమంది భక్తులుగా చెప్పుకుంటూ సంఘానికి వస్తూ తల్లిని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క తల్లిని వెళ్ళి కదిలిస్తే అలా గుచ్చితే చెప్పిద్ది. ఏ తల్లిని గెలిచినా ఏ తండ్రిని గెలిచినా తల్లి తండ్రిని పట్టించుకోరు. కానీ వాక్యంలో వేదాంతాలు బోధించే వాళ్ళు తయారైపోయారు. తల్లిని తండ్రిని చూడకపోతే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలంట? ఇప్పుడు ఏం చేయాలండి? అప్పుడు అంత పెద్ద శిక్ష, మరణానికి గురి చేసే పాపం తల్లిని తండ్రిని సన్మానించకపోవడం. ఈరోజు ఎంతమంది తల్లిని చూస్తున్నారు, ఎంతమందిని తండ్రిని చూస్తున్నారు? కొత్త నిబంధన చట్టం కిందకు వచ్చాం, ప్రతిరోజు మరణశిక్ష పడాలి. అది పోయిద్ది అనుకోమాకండి. దేవుడి దగ్గర గ్రంథంలో రాసుకుంటాడు. రేపు మనుషులు చేసిన ప్రతి క్రియలకి ఆయన దగ్గర లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారంగా తీర్చి మనందరికీ కూడా తీర్పు తీర్చే న్యాయవంతుడు మన దగ్గర ఉన్నాడు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని తల్లిదండ్రుల్ని సన్మానించే విషయంలో చాలా జాగ్రత్త మనం వహించాలి. ఆ కింద వచనం, అయినను, ఈ వచనం బాగా వినండి. మీరు ఒకరు తన తండ్రి అయినను తల్లినైనను చూచి నా వలన మీకు ఏది ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అంట. ఏంటంట? ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు తల్లికి ఏం చేయాలి? ఎంతో కొంచెం చూసుకోవాలి, పోషించాలి. ఒక కుమారుడు తండ్రిని ఏం చేయాలి? పోషించాలి. పోషించడం అంటే ఏం రావాలి? డబ్బుతో పోషిస్తారు. భార్యని మీరు ఎలా పోషిస్తున్నారు? కుటుంబాలు ఇన్నాళ్ళు డబ్బుతోనా ప్రేమతో పోషిస్తున్నారా? ప్రేమ ఉంటే కుదరదు. ప్రేమ ఉంటే కుటుంబం ముందుకెళ్ళదు. డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే కుటుంబం ముందుకెళ్ళిద్ది. ప్రేమ ఉంటే భార్య మీద ప్రేమ ఉండొచ్చు, కానీ పోషణకి డబ్బు ఉండాలి. తల్లి వలన ఏది ప్రయోజనమో తల్లికి ఏం కావాలి? తల్లికి ఏం కావాలో ఎవరు? తండ్రికి ఏం కావాలి? తండ్రికి ఏం కావాలో ఎవరు? ఏది ప్రయోజనకరమదో అది ఇవ్వకుండా ఏమంటున్నారంట? అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వాను ఏమియు, కనీసం తల్లిని తండ్రిని కూడా పోషించకుండా, తల్లికి తండ్రికి నెలకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా, అమ్మా నీకు 3,000 ఇవ్వాలి కదా, ఈ 3,000 రూపాయలు ఈ నెల నీకు ఇవ్వను, ఇది తీసుకెళ్ళి ఎక్కడిచ్చాడంట? నేను దేవుడికి ఇచ్చానని మాట చెప్పాడంతే. దేవుడికి కూడా ఇవ్వాల. ఎవరు వాడుకున్నారు? ఆ వాడే వాడేసుకున్నాడు. ఏమంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు, వాక్యం బాగా తెలిసిన వాళ్ళు, నిష్ఠాగరిష్టలను బాగా పాటించేవాళ్ళు, మోషే న్యాయపీఠం మీద కూర్చుండేవాళ్ళు. వాక్యం తెలుసా అండి వీళ్ళకి? అబ్బో చాలా బాగా తెలుసు. కానీ ఎలా ప్రేమిస్తున్నారు? మాటతో నాలుగుతో ప్రేమిస్తున్నారు. రోజు అమ్మని పలకరిస్తూ ఉంటాడు, రోజు అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటాడు, అమ్మ బాగున్నావు అనుకుంటుంటాడు. అమ్మకి బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళాడు. ఇది ప్రేమ? ఇది ప్రేమ అండి? ఇది చెప్పుకున్న బతుకుతున్నాం మనం. సత్యముతో ప్రేమించే వాళ్ళు కావాలి ప్రభువుకి. సహోదరునికి లేమి కలుగుట చూచి, వారు ఇబ్బందుల్లో ఉండట చూచి, ఏం కావాలో ఏమీ ఇవ్వకుండా మాటతోనూ ప్రేమించి నాలుగుతో ప్రేమించేవాళ్ళు ప్రభువుకి అక్కర్లా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు కాదంట. ఒక వచనం చూద్దాం. యోహాను గారు రాసిన పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదివి సహాయం చేయండి. ఎందువలన చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ
కాక అంటే మాటతోనూ నాలుగుతోనూ మనం ప్రేమించకూడదు. అలా ప్రేమించకుండా క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించము. ఇందువలన మనము సత్య సంబంధులమని. ఏమండి, సత్య సంబంధులు అనే డెఫినేషనే మార్చేశారు ఈరోజు సమాజంలో. సత్యవాక్యం బాగా తెలిస్తే సత్య సంబంధులు, ప్రతికూడికి వస్తే సత్య సంబంధులు, బాగా వాక్యం చెబితే నాలాగా సత్య సంబంధి. అంతేనా? కాదు. బాగా వాక్యం చెప్పేవాడు సత్య సంబంధి కాదు, ప్రతికూడికి వచ్చేవాడు సత్య సంబంధి కాదు. ఎవరంట? ప్రేమతో. ఎలా చేయాలి? నాలుగుతోనూ మాటతోనూ కాక సత్యముతో ప్రేమించాలి. మాటతో కాకుండా క్రియతో ప్రేమించాలి. కానీ చాలామందికి కొంత వాక్యమే తెలిసిద్దండి. సంఘంలో వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అంటే చాలా గొప్పగా చేస్తారు. జేబులో రూపాయి ఇవ్వమ్మ అసలు ఇచ్చేస్తారు, ఆలోచించరు. నా చర్చిలో అబ్బాయి వాడికి సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి సహాయం చేస్తానని చెప్పి వాళ్ళు ఆలోచించరండి. ఏది కష్టమో తెలుసా? ఇలా వాక్యం చెప్పడం చాలా ఈజీ. ఆ బయటికి వెళ్ళంగానే సంఘంలో కొంతమందికి ఇబ్బంది, అయ్యా నువ్వు డబ్బులు అనగానే నా జేబులోంచి డబ్బులు తీస్తానే, అది చాలా కష్టం. సంఘాన్ని ఎవరు పోషించాలనుకున్నారు? సంఘానికి నాయకుడిగా ఎవరు ఉండాల్సిన అనుకున్నారు? బాగా వాక్యం చెప్పేవాళ్ళు కాదు సంఘానికి నాయకులుగా ఉండాల్సింది. చాలామంది సమాజానికి అర్థం కావట్లా, ఈ వ్యక్తి బాగా వాక్యం చదువుతున్నాడు, ఈ వ్యక్తిని సంఘంలో నాయకుడిగా నుంచోబెడతాం. కాదు, దట్స్ నాట్ ద పారామీటర్. అసలు దేవుడిది పట్టుకోవాలా. ప్రేమించే వాళ్ళు కావాలి సంఘానికి. సంఘంలో ప్రతి వ్యక్తిని ప్రేమించాలి. ఆ మూల కూర్చున్న ముసలాన్ దగ్గర నుంచి ఇక్కడ కూర్చున్న తేజ అన్నంత వరకు సమానంగా ప్రేమించే వాళ్ళు కావాలి. వాళ్ళకి ఏ ఆస్తి ఉంది, వాళ్ళకి ఏ డబ్బులు ఉంది, వాళ్ళకి ఏ ఉద్యోగం ఉంది, ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు, మనతో గొడవ పడ్డారా లేదా అవి కాదు, సమానంగా ప్రేమించేవాళ్ళు కావాలి. చేతిలో రూపాయి ఉండి ఆ మనిషి వచ్చి అయ్యా నాకు ఇబ్బంది అనగానే ఆలోచించకుండా కష్టపడేవాడు అసలుగా ప్రేమించేవాడు. వాడు సంఘానికి అర్హుడు. వాడిని మనం నెత్తిని పట్టుకుని తిరగాలి, ఆ వ్యక్తి వెనకాల తిరగాలి, ఆ వ్యక్తితో సహవాసం చేయాలి. అప్పుడు ఎలాగైనా మనం పరలోకం తీసుకెళ్తాడు వాడు. తప్పనిసరిగా మన చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. వాక్యం బాగా తెలిసిన పక్కన తిరగడం గొప్ప కాదు. వాక్యం బాగా తెలియకపోయినా తనకున్న దాంట్లో ప్రభు కోసం ఖర్చు పెట్టాలి అన్న మనసు ఉండిద్దే, వాడిని మాత్రం మీరు విడిచిపెట్టమాకండి. వాళ్ళ వెనకాల తిరగండి. వాళ్ళు మనల్ని పురుకొల్పుతారు, వాళ్ళు మన సరి చేస్తారు. 4 సార్లు మన జేబులోంచి చేయరాదు, 5ఓసారి ఎన్నిసార్లు వీడే ఖర్చు పెడుతున్నాడే, నేనే ఖర్చు పెట్టాలన్న మనసు ఆ పక్కనోడి దగ్గర నాకే వచ్చింది. నాకు అసలు డబ్బులు ఖర్చు పెట్టాలన్న మనసు రాదు. ఉండదు ఒప్పుకుంటున్నా మీ ముందు కాదు ఎవరి ముందు ఒప్పుకుంటా నేను? నాకు డబ్బే రాదు, అసలు మనసే రాదు. నేను ఎప్పుడైతే ఖర్చు పెడుతుని చూశానో, మీరు నమ్మితే నమ్మని లేకపోలేదు, అసలు నాకు వెళితే లేదు. పెద్ద పెద్ద సమస్యలు అలా వచ్చేస్తారు నా దగ్గరికి. ఆ సమయానికి ప్రభువే పంపిస్తాడు. మామూలు ఆశీర్వాదం కదా, ఆశీర్వాదం. అది ఎక్కడుందంటే సత్యముతో క్రియతో ప్రేమించే చోటే ఉంది. దానికి మన ధనాన్ని ఖర్చు చేయాలి. ప్రేమను చూపించాలంటే మాటలతో కాదు. లవ్ హ్యాస్ టు షో ఇన్ యాక్షన్ ఫామ్. ప్రేమని క్రియలో చూపించాలి. అర్థమైందా? అబ్రహాం గారు మంచి విశ్వాసపరుడు. మంచి విశ్వాసం మనం ఎలా చదువుతాం? అబ్రహాం గారు మంచి విశ్వాసం మీరు అందరూ ఎలా చదువుతారో చెప్పండి నాకు. అబ్రహాం గారు మంచి విశ్వాసేనా? ఆయన విశ్వాసులకి తండ్రి. మీరు చెప్పండి, ఆయన ఎలా తండ్రో విశ్వాసులకి తండ్రి అని అబ్రహాం గురించి మీరు చెప్పాలంటే ఒక్క లైన్లో మీరు ఏం చదువుతారు? ఆయన జీవితంలో మీకు ఏం కనపడుతుంది? క్రియ కనపడుతుంది. కన్న కొడుకుని ఎంతగానో ప్రేమించుకున్న కొడుకుని అర్పించు అంటే నా దేవుడి కన్నా ఎక్కువ కాదు అని చెప్పి ఈ హృదయంలో దేవుడికి చోటిచ్చి ఎవరికి చోటు ఇవ్వలేదు? ఇస్సాకుకు చోటు ఇవ్వాల. అక్కడ చంపాలంటే ముందు ఎక్కడ చంపాలి? హృదయంలో చంపాలి కదా. హృదయంలో చంపాడు కాబట్టి కత్తెత్తాడు. అది చూశాడు దేవుడు, క్రియను చూశాడు. అబ్రహాము ఈరోజు ఇప్పుడు నీవు నాకు కుమారుడువు, నువ్వు నిజంగా నీతిమంతుడు అని అప్పుడు రుజువు చేశాడు. మనం కూడా బాప్తిసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. రుజువేది? సంఘంలో వాళ్ళ కోసం నువ్వు ఏం ఖర్చు పడ్డావు? నేను వేలు ఖర్చు చేయమనట్లా. 100 రూపాయలతో నువ్వు ఎప్పుడు పరామర్శించావు? జాలిపడ్డావా? ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంతమంది విధవరాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు. విధవరాలను పోషించాలిగా. భక్తి అంటే ఏంటి? ఏహలోక మాలిన్యము మనకి అంటకుండా విధవరాలని ఇక్కడ ఎంతమంది విధవరాలు ఉన్నారో కూడా తెలియదు చాలామందికి. ఇది భక్తి అండి. ఇది చెప్పుకుంటూ తిరుగుతున్నామండి మనం. సిగ్గు మనకి. నేను చిన్నవాడిని అనకూడదు, సిగ్గుచేటుగా ఉంది మనకి. మనం ఆలోచన చేసుకోవాలి. ఎంతమంది విధవరాలు ఉన్నారు, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, కుటుంబాలు గడిచేవాళ్ళు కాదు, గడుతూ కూడా దొంగ ప్రేమలు చూపించేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. గడవక కుటుంబాలు, తినటానికి తిండి లేక స్టోర్ బియ్యం తినే వాళ్ళు కూడా ఉన్నారు ఇదే సంఘంలో. మనం ఇక్కడున్న వాళ్ళనే పోషించుకోకపోతే ఇక బయట గురించి ఏముంది? మీలో మీ సహోదరుడికి మీ సంఘంలో అన్నాడు. బయటోడి గురించి కూడా మాట్లాడుతున్నా ప్రభు. అక్కడ పొరుగువాడెవడు? ఆ దెబ్బలతో ఉన్నవాడికి పొరుగువాడెవడు? మంచి సమరయుడు. ఆ రోజు సమరయుని క్లీన్ ఎందుకు సమరయుని తీసుకొచ్చి పెట్టాడు తెలుసా? లేవీలు యాజకులు పక్కనే సమరయులు ఉంటారు. వీళ్ళు పెద్ద భక్తులు కదా, ఏనాడు కూడా సమరయులను పట్టించుకోరు.
యేసుక్రీస్తు వారు ప్రభు ధర్మశాస్త్రం తెలిసినప్పుడు పొరుగువారిని అసలు మీకు ఒక విషయం చెప్పమంటారా? ధనవంతుడు లాజరు ధనవంతుడు సందర్భం తెలుసా? ఒక్క మాట అడుగుతున్నాను, ఈ మాటను ఆలోచించుకొని మనం బల్లలోనికి వెళ్దాం. ధనవంతుడు ఎందుకు వేదన పొందే స్థలానికి వెళ్ళాడు అనుకున్నారు? ధనవంతుడు ఎందుకు వేదన పొందే స్థలానికి వెళ్ళాడు? లాజరు ఎందుకు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడని నేను మాట్లాడట్లా. ధనవంతుడు ఉన్నాడు కదా, ధనవంతుడు ఇంటి ముందటే లాజరు ఉన్నాడు. రొట్టె ముక్కల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కుక్కలు వచ్చి అతని పురుగులు నాకుతూ ఉన్నాయి. ఒకే మాట, ధనవంతుడు ఎందుకు వేదన పొందే స్థలానికి వెళ్ళాడు? చెప్పండి ఎందుకు? ఎందుకు ఎందుకు అతని సహోదరు అంటే ధనవంతుడికి లాజరు ఏమవుతాడు? ఎలా అవుతాడు? ఇద్దరు ఏమన్నారు? ధనవంతుడు పాతాల్లోకి వెళ్ళగానే అబ్రహామా అన్నాడు, లాజరు కూడా ఏమన్నాడు? అబ్రహామా అన్నారు. అబ్రహాం మాకు తండ్రి అని అన్నారంటే ఆ సమయంలో వీళ్ళిద్దరు ఏమై ఉండాలి? ఇశ్రాయేలీలై ఉండాలి. ఏమై ఉండాలి? ఒక ఇశ్రాయేలుడు మరొక ఇశ్రాయేల్ని ఏం చేయలేదు? పట్టించుకోవాలా. నీ పొరుగు వారిని ప్రేమించాలనే వాక్యం వాళ్ళకు ఉందా లేదా? ఆజ్ఞ వాళ్ళకు ఉందా లేదా? ధనవంతుడైన ఇశ్రాయేలీయుడు లాజరు అనే ఇశ్రాయేల్ని ఏం చేయలేదు? ఏమని ఆ లాజర్కి ఏం కావాలండి? 1000 రూపాయలు ఇవ్వాలా? లేదే. ఏం కావాలి? ఆకలితో అదుముతున్నప్పుడు రొట్టె ముక్కలు ఉన్నాయి, కుక్కలు తింటని, ఆ రొట్టె ముక్కలు తీసుకొచ్చి వేసి ఇచ్చినా సరే ధనవంతుడు ఏం చేసిన వాడు అవుతాడు? మేలు చేసిన వాడు అవుతాడు. అదైనా చేశాడా? ఎందుకు ధనవంతుడు ఇంటి ముందే పెట్టాడు తెలుసా? ధనవంతుడు ఇంటి ముందే లాజరు ఎందుకున్నాడో తెలుసా? అది ధనవంతుడికి ఊరేనమాట. నీ కంటి ముందే నీ సహాయం కోరుకునే వాళ్ళని దేవుడు పెడతాడు. గుర్తుపెట్టుకోండి, మన చుట్టుపక్కలే మనం చేయగలిగే స్థాయిలో ఇలా పెట్టి మన చుట్టుపక్కలే ఇలా ఉండే చేతుల్ని పెడతాడు. వాళ్ళందరూ మనకు కనపడుతూనే ఉంటారు. వాడికి ఇబ్బంది ఉంది, నేను సహాయం చేయాలి అని నీకు తెలుసు, కానీ నువ్వు చెయ్యవు. అది మనకు ఊరేనమాట. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ధనవంతులకి ధనం ఊరి. ధనవంతులు ఎందుకు చేస్తారు అనుకున్నాడు? దేవుడు మీకు ఊరేది. నాకు ధనం లేదు కాబట్టి నేను దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకున్నా, నాకు డబ్బు మాకు అంటున్నా. ఎందుకంటే డబ్బు ఉంటే డబ్బు ఇచ్చే మనసు ఏమి రాదు. డబ్బు లేకపోతే పర్లా, డబ్బు ఉంటే మాత్రం ప్రాణమైనా ఇస్తారు కానీ ఏమి ఇవ్వలేరు, డబ్బు ఇవ్వలేరు. ధనవంతులకి ధనం ఊరి. నేను ధనవంతుని కానందుకు నా దేవుడికి కృతజ్ఞతలు అని నేను డైలీ ప్రార్థన చేసుకుంటా. మీరు నమ్మినా నమ్మపోయినా ధనం ఊరయ్యా. ఆ ధనాన్ని వేరే వాడికి ఖర్చు పెట్టలేదు అనుకో, నీ ధనంతో ఇతరులకి పాలు ఎందుకు ఇవ్వలేదు? నీ ధనంతో ఇతరులకు ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఆ ధనవంతుల్లాగా నువ్వు ఎందుకు రొట్టె ముక్కలు ఇవ్వలేదు అని రేపు చేయి చూపించి అడిగాడు అనుకోండి, ఏం చేస్తావు? ఏం చెయ్యవు. వేదన పొందే స్థలంలోనికి వెళ్ళాలి. కాబట్టి ఇహమందు ధనవంతులైన వారు ఏం చేయాలి? తమ ధనమందు నమ్మిక ఉంచక రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలి. ఆ పునాది ప్రేమలో ఉంది. ఆ ప్రేమ మాటతో కాదు, ఆ ప్రేమ నాలుగుతో కాదు. మాటతోనూ నాలుగుతోనూ ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. కాస్త ప్రేమలు పక్కన పెట్టండి. ఈరోజు వందనాల్లో ఎంత ప్రేమ ఉందో, వందనాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో. వందనాలు 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 ఎవరికి కావాలి? వందనాలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి వందనాలు ఎందుకయ్యా? ఇబ్బందుల్లో ఉండి సాయం చేయి. వందనాలు చెప్పొద్దని నేను అట్లా, ప్రేమించితే నేను చెప్పట్లా, ప్రార్థన చేయట్లని చెప్పట్లా. ఈ మాటలు చెప్పుకుంటూ బతుకుతున్నాం. మరి లోపల క్రియలు మాటతోనూ నాలుగుతోనూ ప్రేమించే వాళ్ళు సత్య సంబంధులు కాదు. బైబిల్ చెప్పిన డెఫినేషన్. సత్య సంబంధులు మనం చెప్పుకోవాలంటే మనం క్రియతో ప్రేమించే వాళ్ళమై ఉండాలి, మనం సత్యంతో ప్రేమించే వాళ్ళమై ఉండాలి. ఎన్ని క్రియలు చేశాం? ఈరోజు ప్రభు బలలోకి మనం వెళ్తున్నాం. ప్రభు నా దగ్గర కొంత ధనం ఉంది, నేను సంపాదించుకున్నా, అది ₹2 నాకు తెలియదు, కానీ ఆ డబ్బుతో నేను ఎవ్వడికి ఏ మేలు చేయలేదు అని మీ హృదయం ఈరోజు మీ మీద నేరారోపణ చేస్తే ప్రభు బలలోకి వెళ్తున్నాం. ఒప్పుకొని విడిచిపెట్టి ఇక మీద మనం ఏ తప్పు కూడా చేయకూడదు. ఇన్నాళ్ళు కూడా మాటతోనూ నాలుగుతోనూ ప్రేమించే వాళ్ళుగా ఉంటే ఈరోజే ఈ క్షణమే విడిచిపెట్టి దేంతో ప్రేమించాలి? క్రియతోనూ సత్యంతోనూ. అలా నేను కూడా బళ్ళలోనికి వెళ్ళే ముందు నేను కూడా సరి చేసుకుని అలా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. మనందరం కూడా సరి చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహా ఉన్నతుడైన మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. అయ్యా, మీరు ప్రేమమయుడు, మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించారు నాయన. దానికి కూడా క్రియ ఉంది. మీ ప్రియకుమారుని పంపించారు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మమ్మల్ని ప్రేమించారు. దానికి క్రియ ఉంది. ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు నాయన. అయ్యా, మాకు ఆదరణకర్తగా ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకే మేము తప్పులు చేస్తున్నప్పుడు ఆయన మనలో ఉంటున్నాడు. దానికి క్రియ ఉంది. ప్రేమను చూపించాలంటే అది క్రియలోనే చూపించాలన్న విషయాన్ని మర్చిపోయి కేవలం మాటతోనూ నాలుగుతోనూ ప్రేమిస్తూ గొప్ప ప్రేమ సంబంధులుగా మమ్మల్ని లోకాన్ని కనపరుచుకుంటూ మేము కూడా కేవలం చెప్పువారిగా చేయని వారిగా ఉన్నాం నాయన. అయినప్పటికీ ఈరోజు ఉదయకాలం మందు మీ లేఖనాల ద్వారా మా హృదయాలను తెరిచి
అయ్యా మేము ఇంకా ఏ భ్రష్టత్వంలో ఏ భ్రమలో బ్రతుకుతున్నామో అది సరైన ప్రేమ కాదని, క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించే ప్రేమే అసలైన ప్రేమని, దానికి ధనం ఖర్చు చేయకుండా క్రియ చేయలేమనే విషయాన్ని మాకు కూలంకుషంగా చాలా వివరంగా తెలియజేశారు. అయ్యా నేను కూడా చాలాసార్లు మాటతోనే నాలుగుతోనే ప్రేమించాను తప్ప నా చుట్టుపక్కల ఉన్న ఎంతోమంది సహోదరులకి నేను క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించలేకపోయాను. అలా ఎంతోమంది ఈరోజు మీ సన్నిధిలో ఉన్నాయా? మేమందరం కూడా ఒప్పుకుంటున్నాం, మేము అయోగ్యులము, మేము తప్పు చేసిన వారం, మేము ఏ పాటి యోగ్యత లేని వారంనైనా ఇక మీదట తప్పు చేయకుండా క్రియ ద్వారా ప్రేమను చూపించిన మా తండ్రి, క్రియ ద్వారా ప్రేమను చూపించిన మా ప్రభువారి రక్తం శరీరంలోనికి మేము వెళ్తున్నాం కాబట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకునే ఈ సమయంలో మరి ఆయనలాగా ఆయన లక్షణంలోనికి మేము మారుతున్నామా లేదా, 1కి 10 సార్లు మమ్మల్ని మేము పరిశీలించుకొని మమ్మల్ని మేము విమర్శించుకొని ఆ పాత్రలో చేయవేసే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ, నా తర్వాత ఉన్నతమైన వాక్కులను అందించబోతున్న దైవజనం జ్ఞాపకం చేసుకోండి. సమయోచితమైన జ్ఞానాన్ని, బలాన్ని, ఎటువంటి అనారోగ్యము లేకుండా మంచి శక్తిని, సత్తువును అనుగ్రహించి మా అందరికీ కావాల్సిన వాక్యాన్ని ఆ బిడ్డ నోటి ద్వారా అందించి మా ఆత్మీయ జీవితాలను వెలిగించమని కోరుకుంటూ, మీ ప్రియకుమారుడును మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. చక్కని అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి, అదేవిధంగా దైవజనులకి, ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా నా ఉదయపూర్వకమైన వందనాలు.